లోకి వెళ్దాం. మన మధ్యలో వెంకట్ అన్న ఉన్నారు. సో అన్న ఫుల్ టైమ్ ఎవాంజలిస్ట్గా పనిచేస్తున్నారు. అన్న వాళ్ళ వైఫ్ పాలిటెక్నిక్ కాలేజ్లో పనిచేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ బ్రదర్ వెంకట్ టు కమ్ ఫార్వర్డ్. అండ్ ప్రభు నామంలో చేరి వచ్చిన విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు అనేక విషయాలు అన్న గురించి వింటా వస్తూ ఉన్నాం. మా మటుకు మేము కూడా అన్న త్వరగా రికవర్ అవ్వాలని ప్రార్థన చేస్తూ వచ్చాము. ఎందుకంటే మాకు అన్న 2009 నుండి పరిచయం. అన్నని ఒక క్యాంపుకి మేము స్పీకర్గా పిలిచినప్పటి నుంచి అన్నతో మేము మాట్లాడుతూ కలుస్తూ వస్తూ ఉన్నాం. సో మంచి దైవజనుడిగా మాకు పరిచయం అన్న. ఎందుకంటే మన రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో బహువిరివిగా వాడబడిన దైవజనుడు. సో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మనుషులం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి, తప్పకుండా శరీరం అన్నాక శరీరానికి ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి కదా. సో అయితే బలహీనతల్లో బలమిచ్చే దేవుడు తప్పకుండా అన్నకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడి త్వరగా మరలా మాలాంటి వాళ్ళ అవసరం లేకుండా అన్నని మీ ముందు నిలబెడతాడని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఓకేనా? ఎందుకంటే తమ్ముడు ఒక మాట చెప్తూ అన్నాడు, మీ అందరినీ డాడీని చూడకుండా మీ అందరిని ఆపేసాం అన్నాడు. మాకు అన్న గురించి తెలుసు కాబట్టి మీ అందరిని కాదు ఆపింది, ఎవరిని? అన్నని ఆపారు. ఎందుకంటే అన్న మనుషులతో మాట్లాడకుండా అసలు ఉండలేడు. మా క్యాంపుల్లో తెలుసు, ఎప్పుడు అన్నకి స్పీకర్ రూమ్ ఇచ్చినా ఆ రూమ్లో ఉండకుండా వచ్చి మా దగ్గర కూర్చునేవాడు. అయ్యా ఏంటయ్యా సంగతులని. సో కాబట్టి ఇప్పుడు ఆపింది మిమ్మల్ని కాదు, ఎవరిని వాళ్ళు అన్నని ఆపారు. కాబట్టి మీ అందరిని ఎప్పుడెప్పుడు చూడాలని అన్న ఉంటాడు. బహుశా పరిస్థితులు కొంత మెరుగైన తర్వాత తప్పకుండా అనేక మందికి విజిటింగ్ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. సంతోషం. సమయం ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా మనం లేఖన భాగాలను చదువుకొని మనం ముగించుకుందాం. రండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6 నుండి 10 వచనాలు ఉన్నాయి. తీసారా? పేజ్ నెంబర్ 185. 185 మొదటి అధ్యాయం 6 నుండి 10 వచనాలు. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు చదవండి. తీసారా? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకు మీరెలాగూ దేవుని వైపుకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవా, మహిమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభువా నాయనా, మరి ఇంతవరకు మీ దాసుడికి తోడుగా ఉండి ప్రభువా నాయనా, మరి ఈ యొక్క గొప్ప ఆపరేషన్లో మీ కృపను అనుగ్రహించి డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి ఇంతవరకు ప్రభువా విజయవంతంగా ఆపరేషన్ని ముగించడానికి మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా నాయనా, మరి ఆపరేషన్ తదనంతరం వచ్చే ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుండి కూడా ప్రభువా మీరు కాపాడండి, మీ కాపుదలను ఉంచండి. ప్రభువా మీ దాసుడు త్వరగా కోలుకోవటానికి సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రభువా తిరిగి మీ పరిచర్యలో కొనసాగటానికి కావలసిన మీ యొక్క పరిశుద్ధాత్మ దేవా మీ ధైర్యంతో నింపండి. ప్రభువా నాయనా, మరి చదవబడిన లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకొని
ప్రభు నాయన మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో స్తుతులు సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. పిల్లలు చూడండి, ఇక్కడ మనం చదవబడిన ఈ 6 నుండి 10 వచనాలు ఇదంతా కూడా ఒక సంఘానికి ఉన్నటువంటి సాక్ష్యం. ఇది ఏ సంఘం? తెస్సలోనిక సంఘం. ఏమనుకోవద్దు, మధ్యలో నేను కొన్ని అడుగుతూ ఉంటా, చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే నేనే చెప్తా. ప్రశ్న నాదే, సమాధానం నాదే. చెప్పగలిగితే చెప్పండి. సో ఈ సంఘానికి ఉన్నటువంటి సాక్ష్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇంతకీ ఈ సాక్ష్యం చెప్పే వ్యక్తి ఎవరు? అపోస్తలుడైన పౌలు. సో సహజంగా మనకు తెలుసు, సాక్ష్యాలు 2 రకాలు. ఒకటి మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం, మన గురించి ఇతరులు చెప్పేది కూడా సాక్ష్యమే. అయితే ఈ రెండిట్లో ఏది బలమైంది, నమ్మదగింది? మన గురించి ఇతరులు చెప్పేది బలమైంది, నమ్మదగింది. అయితే ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక వారి గురించి మాట్లాడుతూ ఆయన వారి గురించిన సాక్ష్యాన్ని ఇక్కడ రాస్తా ఉన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి సాక్ష్యం మనకు అర్థం అవ్వాలన్నా ముందు అసలు ఈ తెస్సలోనిక వారు ఎవరు, ఎప్పుడు నమ్ముకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నారు, ఇవి అర్థమైతే అప్పుడు తప్పకుండా మనకి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు, ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అయితే పిల్లరా, ఇంతకీ పౌలు గారు రాసినటువంటి పత్రికలు మొత్తం ఎన్ని? నేను ముందే చెప్పాక ప్రశ్నలు అడుగుతానని. ఎన్ని? 14. సో ఈ 14 పత్రికలు మనకు అర్థం అవ్వాలంటే మనకు ఒక గ్రంథం అర్థం అవ్వాలి. ఏ గ్రంథం అది? కొత్త నిబంధనలో చరిత్రల గ్రంథం అని ఒక గ్రంథాన్ని అంటాం. ఏ గ్రంథం? అపోస్తల కార్యాల గ్రంథం. ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలిగితే పౌలు గారు రాసిన పత్రికలు మనకు అర్థం అవుతాయి. ఎందుకంటే ఇంచుమించు పౌలు గారు తన జీవిత కాలంలో 3 సువార్త ప్రయాణాలు జరిగించాడు. ఈ 3 సువార్త ప్రయాణాలు మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంటుంది. అయితే 4వ సువార్త ప్రయాణం కూడా జరిగింది. దాన్ని సువార్త దండయాత్ర, ఇంగ్లీష్లో మిషనరీ జర్నీ అంటాం. అది లేఖనాల్లో లెక్కించబడలేదు కానీ రోమా నుండి యెరూషలేంకి. అయితే మెట్టుకు ఆయన సువార్త ప్రయాణాలు మనకి 13వ అధ్యాయం నుంచి మనకి అపోస్తల కార్యాల్లో కనపడుతుంది. వాటిల్లో మనం ధ్యానించినట్లయితే ఈ సంగతులు మనకు కనపడతాయి. అయితే ప్రియులారా రండి, మనం ఆ విషయాలు, ఈ తెస్సలోనిక సంఘాన్ని గురించిన కొన్ని విషయాలు చదువుకొని మనం ఇక్కడికి వచ్చేద్దాం. రండి, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతారా? అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. చాలు పిల్లలు చూడండి, అక్కడ వారు అనే మాట రాయబడింది. వారు అంటే ఒక్కరా, లేకపోతే ఒక్కరికంటే ఎక్కువ, మోర్ దాన్ వన్ అన్నప్పుడు, ఇంతకీ ఇక్కడ వారు అన్నప్పుడు ఎవరు వారు అంటే అపోస్తలుడైన పౌలు, శీలయు, తిమోతి, ఈ యొక్క అపోస్తల కార్యాల గ్రంథకర్త అయిన లూకా, ఈ 4 ఎక్కడికి వచ్చారంట? తెస్సలోనికకు వచ్చిరి అనే మాట రాయబడింది. సో ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే మనకి 10వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే మనకు అర్థం అవుద్ది, చదవద్దులే. ఇది 2వ సువార్త దండయాత్ర ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనగా మనం చూడొచ్చు. మొదటి సువార్త దండయాత్ర పౌలు, బర్నబా ఇరువురు కలిసి ఆసియా ప్రాంతంలో వారు పరిచర్య జరిగించారు, అనేక సంఘాలు కట్టారు. తర్వాత జాన్ మార్కు విషయంలో వారిరువురికి కలిగిన భేదాభిప్రాయాలను బట్టి ఇరువురు వేరైపోయారు. వారు మార్కు, బర్నబా కలిసి పరిచర్య జరిగించినట్లు మనం చూడొచ్చు. తర్వాత పౌలు శీలను వెంట పెట్టుకొని ఆయన పరిచర్య ప్రారంభించినట్లుగా 10వ అధ్యాయం ప్రారంభంలో ఈ సంగతులన్నీ మనం చూస్తాం. అయితే ఇప్పుడు వారు శీల, తిమోతి, పౌలు
వీరు కలిసి తెస్సలోనికకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చదవండి అమ్మా. అక్కడ చాలు. అక్కడ ఏముందంటే పౌలు తన వాడుక చొప్పున అనే మాట. వాడుక చొప్పున అంటే అలవాటు. ఏ అలవాటు? ఏ అలవాటు? పౌలుకు ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు? చాలా మందికి చాలా అలవాట్లు ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా? కొంతమందికి చర్చికి వస్తే నిద్రపోయే అలవాటు ఉంటుంది, అది అలవాటు, మనం ఏం చేయలేం. కానీ పౌలుకు ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు? ఏ అలవాటు? ఏ అలవాటు? సంఘానికి వెళ్ళే అలవాటు. ఆయన ఎక్కడున్నా సంఘానికి ఎప్పుడు పౌలు గారు సమాజ మందిరం. ఆ దినాలలో సంఘాలు లేవు కాబట్టి సమాజ మందిరాలు ఎవరై యూదు కూడుకునేవారు. ప్రతి శనివారం యూదు ప్రతి వాడు ఎక్కడుంటాడు? సమాజ మందిరంలో ఉండాలి. ఇది ధర్మశాస్త్ర నియమం. కాబట్టి పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన అలవాటు ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళటం. ప్రియులారా, ఇంతకీ నీ అలవాటు ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఇదిగో నేను దేవుని మందిరాన్ని నేను మిస్ అవను, ఇది నా అలవాటు అని చెప్పగలరా? ప్రియులారా, అలవాటు, మంచి అలవాటు చేసుకోవాలి. పౌలు గారి యొక్క అలవాటు ఆయన తన వాడుక చొప్పున అనే మాట. రండి, నా ప్రసంగం అది కాదు కాబట్టి నేను అక్కడ ఎక్కువసేపు నిలబడను. సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు. చదవండి. ఎంతకాలం ఉన్నాడంట? 3 విశ్రాంతి దినాలు. అంటే ఎన్ని రోజులు? 3 వారాలు. అంటే ఎన్ని రోజులు? 21 రోజులు. 21 రోజులు పౌలు గారు ఎక్కడ ఉన్నాడు? తెస్సలోనికలో ఉన్నాడు. తెస్సలోనికలో వారికి సువార్త ప్రకటించాడు, బోధించాడు. ఎప్పుడైతే బోధించాడో ఏమైందంటే 4వ వచనంలో వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనురి అనే మాట. అనేక మంది ప్రభువుని నమ్మారు ఆ 21 రోజుల్లో. పిల్లరా, అయితే 5వ వచనం, యూదులు మచ్చరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుగా వచ్చి పట్టణం అల్లరి చేయొచ్చు అనే మాట. పిల్లలు చూడండి, ఎక్కడైతే పరిచర్య జరుగుద్దో, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుద్దో, ఎక్కడైతే అనేక మంది ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉంటారో అక్కడ తప్పకుండా ఏముంటాయి? సమస్యలు వస్తాయి. సమస్యల్ని లేవనెత్తేది ఎవరు? అపవాది. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తిలోనైనా, కుటుంబంలోనైనా, సంఘంలోనైనా పరిచర్య బాగా జరుగుతున్నప్పుడు వచ్చేది సమస్యలే, వచ్చేది ఇబ్బందులే. ఎందుకంటే పరిచర్య జరిగితే ఓర్చుకునేవాడు అపవాది. ఎప్పుడైతే అక్కడ అనేక మందిని లేవనెత్తాడో, మచ్చరపడ్డారో, వారు లేచి ఎవరైతే అక్కడ నమ్ముకున్నారో వారిని హింసించారు. పౌలుని పట్టుకొని చంపుదాం అనుకున్నారు. అయితే తెస్సలోనిక వారు పౌలుని రాత్రికి రాత్రి అక్కడి నుంచి పక్కన ఉన్న బెరయాకి పంపించారు. అదే విషయం మనకి 10వ వచనంలో ఉంటుంది, చదవద్దులే. తర్వాత బెరయాలోకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి పరిచర్య చేశాడు. అక్కడ మరలా వ్యతిరేకత వచ్చింది. తెస్సలోనిక వారు బెరయాకి వెళ్ళి పౌలు బెరయాలో ఉండడానికి కనుక్కొని అక్కడ చంపుదామని వెళ్ళారు. మరలా బెరయాలో ఉన్న విశ్వాసులు పౌలుని పక్కనే ఉన్నటువంటి ఏథెన్స్కి పంపించారు. అయితే పౌలు గారు ఏథెన్స్కి వెళ్ళి అక్కడ నిలవబడి పరిచర్య చేస్తూ ఆయన ఏథెన్స్లో ఉన్నాడు, కానీ ఆయన హృదయం అంతా కూడా ఎవరి మీద ఉంది? తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల గురించిన ఆలోచన ఉంది. ఎందుకంటే అరే, నేను 21 దినాలు మాత్రమే అక్కడ వాక్యం చెప్పా. అయితే అక్కడ నమ్ముకున్నవారు వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు
విశ్వాసులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి శ్రమలు పడుతున్నారు, అసలు విశ్వాసులు ఉన్నారా, విశ్వాసం నుండి తొలగిపోయారా? నిజమే, ఒక దైవజనుడికి ఉండే ఒక లక్షణం ఏంటంటే అసలు వాస్తవానికి శ్రమల్లో ఉంది ఎవరు? పౌలు గారు. ఆలోచిస్తుంది ఎవరి గురించి? తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల గురించి. పిల్లరా, మేము కూడా అన్నకి సోమవారం ఆపరేషన్ అయితే శనివారం వెళ్ళాం ప్రేయర్ చేయటానికి. వెళ్తే అన్న, నేను చాలా ఊహించుకొని వెళ్ళి హాస్పిటల్కి ఎలా ఉంటాడో, అన్న స్టంట్ కూడా కాదు, బైపాస్ అంటున్నారు, చాలా డల్ అయి ఉంటాడేమో అని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అంతకు ముందు 3 రోజుల క్రితమే నేను వరంగల్ దగ్గర మీటింగ్స్లో ఉంటే అన్న స్వరం విని భయపడిపోయాం, చాలా డల్ అయిపోయింది. అమ్మో, అన్న స్వరం ఫోన్లోనే అలా ఉంది, ఇక డైరెక్ట్గా చూడబోతున్నాం ఎలా ఉంటాడని వెళ్ళేసరికి శనివారం అసలు దర్జాగా కూర్చొని మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. అన్న నువ్వేనా అని అనుకున్నా. నేను చూస్తే నవ్వుతూ ఉన్నాడు, అసలు పేషెంట్ లాగానే లేడు. నాకు ఆశ్చర్యం వేసింది. అటువంటి పరిస్థితుల్లో నేను అన్నతో, అన్న ఎలా ఉన్నారు అని అడిగితే అన్న అంటుండు, అయ్యా వచ్చే ఆదివారం నువ్వు వచ్చి వాక్యం చూడాలయ్యా అంటుండు. అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? సంఘం గురించి. అన్న నేను అందుబాటులో ఉంటా, మేము కావలి నుండి ఒంగోలుకు ట్రాన్స్ఫర్ అయ్యాం, నువ్వు కోలుకునేంత వరకు నేను అందుబాటులో ఉంటాలన్నా పర్లేదులన్నా అని చెప్తే, అయ్యా తప్పకుండా నువ్వు టచ్లో ఉండాలయ్యా అంటుండు. నాకు అనిపించింది, దైవజనుడికి తన స్థితి కంటే ఏ స్థితి ముఖ్యం? ఎవరి గురించిన భారం ఉంటుంది? సంఘాన్ని గురించిన భారం. సంఘాన్ని గురించిన భారం. వాస్తవానికి ఆయన ఉన్న స్థితి సంఘాన్ని గురించి ఆలోచించలేని స్థితి. వాస్తవానికి మామూలు వాళ్ళు అయితే భయపడిపోయి, బైపాస్ అంటే వాస్తవానికి లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తారో లేదో నమ్మకం లేదు. పోనీ అన్నకు తెలీదా? తెలుసు. ఇటువంటి ఎన్ని ఐసీయూల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి ఉంటాడో అన్న నాకు తెలుసు కదా. ఎంతమంది సజీవంగా వచ్చారో, ఎంతమంది చనిపోయి వచ్చారో అన్నకు తెలుసు. ఆయన స్థితి ఎరిగిన వాడే, కానీ ధైర్యంగా ఉన్నాడు. అయితే మనుషులుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా హృదయంలో ఆందోళనలు ఉంటాయి, భయం ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అయితే పిల్లరా, సంఘం గురించిన ఆలోచన పౌలు గారు కూడా చూడండి సంఘం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు గారు ఏథెన్స్లో ఉండి శీలా, తిమోతి వారిరువురిని తెస్సలోనిక పంపించి ఇదిగో మీ ఇద్దరు వెళ్ళి అసలు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు వారు ఎలాగున్నారో, అసలు విశ్వాసంలో వాళ్ళు ఉన్నారా లేరా ఈ శ్రమల్లో అని చెప్పి మీరు కనుక్కొని రండి. ఎందుకంటే అక్కడున్న యూదులకి నేను తెలుసు, మీ ఇద్దరు తెలియదు. కాబట్టి మీరు వెళ్ళి వారి క్షేమ సమాచారాన్ని తీసుకొని నా యొద్దకు రండి అని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్ళి కొంతకాలం తెస్సలోనికలో ఉండి వారి సమాచారాన్ని తీసుకొని ఏథెన్స్లో పౌలు గారి దగ్గరికి రావాలి. వారు అనుకున్న సమయానికి రాలేదు. కానీ అయితే ఇప్పుడు 18వ అధ్యాయం 5వ వచనం చదువుతారా తమ్ముడా? కొంచెం వాటర్ అయ్యా. 18:5 చాలు. చాలు పిల్లలు చూడండి. శీలయు, తిమోతియు ఎక్కడి నుంచి వచ్చారు? మాసిదోనియా నుండి వచ్చినప్పుడు అనేమాట. ఎప్పుడైతే మాసిదోనియా నుండి వచ్చి వారు పౌలును కలుసుకున్నారో, పౌలును కలుసుకున్నప్పుడు వారు తెచ్చిన సమాచారాన్ని బట్టే వ్రాసిన పత్రిక తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రియులరా, శీలయు, తిమోతి వారు సమాచారాన్ని ఇచ్చారు. వారు తెచ్చిన సమాచారాన్ని బట్టి పౌలు గారు వారికి పత్రిక రాశాడు, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. అయితే ముఖ్యంగా ఆయన రాస్తూ మనం చదివిన లేఖన భాగాల్లో ఒక 3 విషయాలు వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 3 విషయాలలో వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ 3 విషయాలు చెప్పి నేను త్వరగా నా వర్తమానాన్ని ముగిస్తా, మీరు అనుకున్న సమయానికే. పిల్లలు రండి, మొదటి విషయాన్ని మనం చూద్దాం. మన టెక్స్ట్ దగ్గరికి వద్దాం. ఎక్కడుంది మన టెక్స్ట్?
మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. ఇప్పుడు అక్కడికి రండి. 7వ వచనం చదువుతారా? 7వ వచనం. చాలు. మొట్టమొదటి మాట పౌలు గారు వారి గురించి రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఏమయ్యారు? గట్టిగా చెప్పాలి. ఏమయ్యారు? మాదిరి అయితిరి అనే మాట. పిల్లరా, వీరు ఎలాంటి సంఘం? ఎటువంటి సంఘం? మాదిరి కలిగిన సంఘం. ఇంతకీ ఎవరెవరికి మాదిరి అయ్యారంట? మాసిదోనియాలో అకయలోను ఉన్న విశ్వాసులందరికీ మాదిరి అనే మాట. పిల్లరా, వాస్తవానికి మాసిదోనియా, అకయ అనే 2 ప్రాంతాలు. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఒక 3 ప్రాంతాలుగా విభజించారు. ఏంటి అవి? 1 కోస్తా, 2 రాయలసీమ, 3 తెలంగాణ అన్నారు కదా. సో ఇక్కడ కూడా మాసిదోనియా, అకయ ఈ గ్రీసు ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించారు. పైనున్న ప్రాంతాన్నేమో మాసిదోనియా అన్నారు, కిందున్న ప్రాంతాన్ని అకయ ప్రాంతం అన్నారు. మాసిదోనియాలో చాలా సంఘాలు ఉన్నాయి, అకయాలో చాలా సంఘాలు ఉన్నాయి. మాసిదోనియాలో ఉన్న సంఘాలు ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ ఇవన్నీ కూడా మాసిదోనియాలో ఉన్న సంఘాలే. కింద అకయాలో కూడా సంఘాలు ఉన్నాయి. అవేంటి అంటే కొరింథీ సంఘం, తెలుసు కదా మీకు. ఇది అకయ ప్రాంతంలో ఉంటుంది. ప్రియులరా, అయితే ఈ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారంట? మాదిరికరంగా ఉన్నారు. ఎవరెవరికి మాదిరిగా ఉన్నారంట? మాసిదోనియాలోను అకయలోను ఉన్న సంఘాలన్నిటికీ ఎలా ఉన్నారంట? మాదిరి కలిగి ఉన్నారు. అంటే చుట్టుపక్కల సంఘాల వాళ్ళందరూ వీరి గురించి ఏమని చెప్పుకుంటున్నారంటే, రే మనం బ్రతికితే ఎలా బ్రతకాలో తెలుసా? మాసిదోనియాలో ఉన్న విశ్వాసులాగా బ్రతకాలి అని వీరిని ఒక రోల్ మోడల్గా పెట్టుకునేటట్లుగా బ్రతుకుతున్నారంట. ఎవరు? తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు. ప్రియులారా, వాస్తవానికి ఈ మాట చెప్పినప్పుడు పౌలు ఆశ్చర్యపోయాడు ఈ మాట విన్నప్పుడు. ఎందుకంటే అసలు వీళ్ళు ఏ పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. చూడండి, అక్కడ 6వ వచనం ఉంది. ఎలాంటి స్థితిలో ప్రభువుని నమ్మారంట? చూడండి, ఎప్పుడు నమ్ముకున్నారు వీళ్ళు? గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించితిరి అనే మాట. గొప్ప ఉపద్రవంలో. వాస్తవానికి ఎవరైనా ప్రభువుని నమ్మాలంటే ఏం కావాలి? మన మట్టుకు మనమే, మనందరం కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమే. ఏ పరిస్థితుల్లో నమ్ముకున్నాం చెప్పండి? సహజంగా ఎవరైనా ప్రభువుని నమ్మాలంటే ఆశీర్వాదాలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచన క్రియలు కావాలి, స్వస్థతలు కావాలి. ఇవి కదా ఈ దినాల్లో అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించేది. పిల్లరా, అయితే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ప్రభువుని నమ్ముకోవటానికి అద్భుతాలు, ఆశీర్వాదాలు కాదు వారికి కారణం. ఏ పరిస్థితుల్లో నమ్ముకున్నారంట? గొప్ప ఉపద్రవమందు. ఏంటి ఉపద్రవం అంటే? వారు ప్రభువుని నమ్ముకోవటానికి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే తెస్సలోనికలో అనేక మంది ప్రభువుని నమ్ముతున్నారో, మనం చదివాం అక్కడే 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు ఏమైందో మీకు అర్థమవుద్ది. ఏంటి ఆ ఉపద్రవం మీకు తెలుసుద్ది. చాలు. వారు సహోదరులను ఏం చేశారంట? ఈడ్చుకొని వెళ్ళారు. ఎవరు ఈడ్చుకొని పోయింది? అక్కడున్న యూదులు. ఎవరి సహోదరులు? ప్రభువుని నమ్మినవారు. ఎవరైతే ప్రభువుని నమ్మారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఏడవబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు,
ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళని నడి రోడ్లో నిలవబెట్టి వాళ్ళు కొరడాలు తీసుకొని వాళ్ళు అడిగిన మాట ఏందో తెలుసా? ఇదిగో నీకు ప్రభువు కావాలా, కొరడా దెబ్బలు కావాలా? నీకు ప్రభువు కావాలా, జైళ్ళు కావాలా అని అడిగితే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఏమన్నారు తెలుసా? ఇదిగో మీరు మమ్మల్ని ఎంతగా హింసించినా, ఇదిగో మమ్మల్ని జైల్లో పెట్టి బంధించినా మేము ఎవరిని విడిచిపెట్టాం? మా ప్రభువుని విడిచిపెట్టాం. ఇది వాళ్ళ తీర్మానం, అది వాళ్ళ ప్రారంభం. అందుకే వారు గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించారు. అంగీకరించిన వారు ప్రభు కొరకే బ్రతికారు. అందుకే వారు శ్రమల్లో ప్రభువుని విడిచిపెట్ల, వారు శ్రమల్లో ఆనందించడం నేర్చుకున్నారు. కాబట్టి వారు అనేక సంఘాలకు ఎలా ఉన్నారంట? మాదిరి అయితిరి అనే మాట. ఇంతకీ మాదిరి అయితిరి అని ఉంది కదా, ఇంతకు మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే ఏంటి? పౌలు మీరు అకయలోను మాసిదోనియాలోను విశ్వాసులందరికీ ఏమయ్యారు? మాదిరి అయ్యారన్నారు కదా. అంటే ఇంతకు మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే ఏంటో చూడండి, లేఖనాల్లో ఉంది. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1 పేతురు 4:12. సారీ, 1 తిమోతి 4:12. అది మాదిరి. ఏంటి మాదిరి అంటే? నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో మాదిరి. ప్రియులారా, తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు మాదిరి కలిగి ఉన్నారు. అనేక మందికి మాదిరి కలిగి ఉన్నారు. పిల్లలైతే నాదో ప్రశ్న, ఇంతకీ వారు వాక్యం అనేది ఎంతకాలం? 21 రోజులు. వారికి తర్వాత బోధించే వాళ్ళు ఉన్నారా? బోధకులు లేరు. ఎందుకంటే అక్కడ పౌలు బయటకు వచ్చేసాడు. వారికి బోధకులు లేరు, సంఘం లేదు, కూడుకోవటానికి అనేక మంది విశ్వాసులు కూడుకొని ప్రభువుని ఆరాధించే పరిస్థితి లేదు. పోనీ లేఖనాలైనా ఉన్నాయా చదువుకుందాం అనుకుంటే అప్పటికి లేఖనాలు కూడా ఏది కొత్త నిబంధనలో రాయబడలా. ఎందుకంటే కొత్త నిబంధనలో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం గలతీయులకు రాసిన పత్రిక అయితే, 2వ గ్రంథమే ఈ తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి వారికి అప్పటికి 4 సువార్తలు ఉన్నాయా లేవా? లేవు. లేఖనాలు లేవు, బోధకులు లేరు. కానీ వారు ఎలా ఉన్నారంట? మాసిదోనియాలు, అక్కయ్యలో విశ్వాసులందరికీ మాదిరి కలిగి ఉన్నారు. గొప్ప సాక్ష్యాన్ని లేవనెత్తారు. పిల్లరా, అయితే నాది ప్రశ్న, ఇంతకీ 21 రోజులు వాక్యమైన వాళ్ళే అంత గొప్ప సాక్ష్యాన్ని లేవనెత్తితే మరి నువ్వు నేను నమ్ముకుని ఎంతకాలం అయింది ప్రభువుని? ఈరోజు నా చేతుల్లో 66 పుస్తకాల సంపూర్ణ ఉంది, లేఖనాలు ఉన్నాయి, బోధకులు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు. మరి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 10 సంవత్సరాలకు పైమాటగా ప్రభువుని నమ్ముకొని లోపలైతే ఉన్న వాళ్ళు ఎవరు లేరుగా. మరింత కాలం నుండి ప్రభు వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం. మరి నా జీవితంలో నుండి ఏం రావాలి? మాదిరి కలిగిన జీవితం రావాలి. ఇంతకు ఉందా సాక్ష్యం? ఎవరైనా నన్ను చూసినప్పుడు, ఇదిగో బ్రతికితే ఈ వ్యక్తిలాగా నేను బ్రతకాలి, ఈ వ్యక్తిలాగా నేను జీవించాలి అని ఎప్పుడైనా నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారా? ప్రియులారా, 21 రోజులు వాక్యం విన్నారు, మాదిరి కలిగిన జీవితాన్ని జీవించారు.
అనేక మంది వారిని చూసినప్పుడు వీరిలాగా బ్రతకాలనేటట్లుగా బ్రతికారు. పిల్లరా, ఎలా ఉంది నీ జీవితం? నిన్ను బట్టి అనేక మంది ఇదిగో వీరిలాగా బ్రతకాలి అనుకుంటున్నారా? లేకపోతే నిన్ను బట్టి ప్రభునామానికి అవమానం వస్తుందా? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? అందుకే మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, మాటల్లో పవిత్రత ఉండాలి పిల్లలు. అందుకే బైబిల్లో ఒక దైవజనుడి గురించి మాట్లాడుతూ మాటల్లో కూడా పాపం చేయలేదని ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఎవరైనా? యోబు 2వ వచనం. యోబు తన మాటల ద్వారా కూడా ఏం చేయలేదంట? పాపం అనే మాట రాయబడింది. నేను ఆ విషయం చెప్పాల్సి వస్తే అసలు మనం మాటల్లో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది యాకోబు భక్తుడు అందుకే రాస్తా వచ్చాడు. పిల్లల సమయం లేదు కాబట్టి నేను దాటిపోతా ఉన్నా. మొదటిది మాదిరి కలిగిన సంఘం. రెండవది అక్కడ 8వ వచనం చదువుతారా? 8వ వచనం 1:8 తెస్సలోనిక. కాబట్టి కలిసి ఉన్నాయి, చదవండి. మాసిదోనియాలోను అకైలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. రెండవది, మొదటిది మాదిరి కలిగిన సంఘం, రెండవది ఏ సంఘం? ఈ సంఘం సువార్తను మ్రోగించిన సంఘం. ఏ సంఘం? సువార్తను మ్రోగించిన సంఘం. పిల్లరా, వాస్తవానికి ఈ మాట చెప్పినప్పుడు శీలా, తిమోతి ఈ సంగతి పౌలు గారి దగ్గర తెచ్చినప్పుడు ఆశ్చర్యపడిపోయి ఉంటారు. ఎందుకంటే వీరే అసలు ప్రభువుని నమ్ముకొని నిలబడతారా లేదా అని పౌలు గారు అనుకుంటే, శీలా, తిమోతి వచ్చి వీరి గురించి చెప్పిన సాక్ష్యం, అయ్యా అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అనుకున్నారు? వారు సువార్తను మ్రోగించిరి. అంటే వారి ద్వారా అనేక మంది వచ్చారంట. ఎవరి ద్వారా? తెస్సలోనిక వారి ద్వారా. అయ్యా వారు మీ నమ్ముకున్నారు. అయితే ఇప్పుడు వారు అనేక మంది ప్రభువులోకి నడిపించి అనేకమైన సంఘాలు పెట్టారు. ఆశ్చర్యం పిల్లరా. ఇంతకీ అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో సువార్తను మ్రోగించారో తెలుసా? చూడండి, 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 8:2. బహు గొప్పది అనే మాట. పిల్లలు చూడండి, అక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి, వారు ఎలా ఉన్నారంట? బహుశ్రమంలో ఉన్నారు. రెండవది నిరుపేదరికంలో ఉన్నారనే మాటలు. నిరుపేదరికం. పిల్లలు, మనకు తెలుసు శ్రమలు వేరు, బహుశ్రమలు వేరు. శ్రమలు అంటే మనం ఓర్చుకోగలిగినవి శ్రమలు. బహుశ్రమల్లో ఉన్నాము అంటే ఇంకా అది అన్బేరబుల్ కదా, మనం భరించలేం. వాస్తవానికి వారు శ్రమల్లో కాదు ఉంది, ఎందులో? బహుశ్రమల్లో. ఎందుకీ వారి శ్రమలకు కారణం ఎవరు? వారేనా? సహజంగా ఇలా చెప్దాం, శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? ఇంతకీ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నేను ఎప్పుడు శ్రమల్లో గుండా వెళ్ళలేదన్న వాళ్ళు చేయొద్దని చూద్దాం. ఎవరైనా ఉన్నారా? తప్పకుండా మనుషులకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా ఉండవు. అయితే చాలాసార్లు మనకు వచ్చే శ్రమలు దేన్ని బట్టి వస్తాయి అంటే మన అవిధేయతను బట్టే వస్తాయి కదా. చాలాసార్లు ప్రభువు మనల్ని సరిచేయడానికి శ్రమలు ఇస్తాడు. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? మన శ్రమల్లో మనం సరి చేసుకోకుండా శ్రమలు వచ్చిన ప్రతిసారి మన తల ఎట్లా ఎగుసుద్ది? నిజం చెప్పండి, ఎట్లా ఎగుసుద్ది? తల ఎట్లా ఎగుసుద్ది అండి? ఒరే, శ్రమలు వచ్చినప్పుడు నీ తల ఎట్లా ఎగుసుద్ది?
ఉం? ఎప్పుడన్నా వస్తే కదా అంటావా, తల ఆకాశం వైపు లేసుద్ది కదా. ఎందుకు లేసుద్ది? ఆకాశం వైపు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. లేపి ఏం చేస్తాం? ఎటు చూస్తాం? దేవుడి వైపు చూసి ఏమంటాం? నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం అంటాం కదా. ఇది మనం ప్రియులారా. అయితే తెస్సలోనిక వారు శ్రమంలో కాదు ఉంది. ఎక్కడున్నారు వాళ్ళు? బహుశ్రమంలో ఉన్నారు. వారు ఎంతో వారి తల ఆకాశం వైపు లేపలేదంట. అంటే తల లేపలేదంటే ప్రభువుని ప్రశ్నించలేదంట. ఎందుకంటే వాస్తవానికి వారి శ్రమలకు కారణం, వారు శ్రమలు వచ్చినాయి. దేన్ని బట్టి వచ్చినాయి? ప్రభువుని నమ్ముకోవటాన్ని బట్టి శ్రమలు వచ్చినాయి. ప్రభువుని నమ్ముకోకపోతే వారికి శ్రమలు. ఎందుకంటే వారు ప్రభువుని నమ్మారు కాబట్టి ఏడవబడ్డారు, కొట్టబడ్డారు, వెలువబడ్డారు, బహుశ్రమంగా ఉన్నారు. అయితే వారు ఎంత ప్రభువుని ప్రశ్నించలా, శ్రమంలో సంతోషించడం నేర్చుకున్నారు. సువార్తను ప్రకటించారు. ఇంతకీ సువార్తను మ్రోగించినే అని ఉంది కదా. ఎలా మ్రోగించారనుకున్నారు? ఎలా మ్రోగించారంటే వారు తెస్సలోనికలో ప్రభువుని నమ్మారు కదా, ఆ ఊరు నుండి వెలివేయబడ్డారు, పక్కూరికి వెళ్ళారు. అక్కడ పని చేసుకుంటా, అక్కడ వారు పోషించుకుంటూ, వారు ఆ ఊర్లో పగల పని, రాత్రి సువార్త. కొంతమంది నమ్ముకునేవారు మరలా అక్కడి నుంచి తరివేయబడేవాళ్ళు. ఆ ఊరు నుంచి వేరే ఊరికి తరం పడతారు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళి మరలక్కడ పని చేసుకుంటా అక్కడ పరిచర్య చేసేవాళ్ళు. మరలా ఆ ఊరిలో కొంతమంది నమ్మేవాళ్ళు. నమ్మటాన్ని బట్టి మరలా అక్కడ కొన్ని కొట్టి వారిని తరివేసేవాళ్ళు. ఇలా అన్ని ఊర్లు తిరుక్కుంటా అనేక సంఘాలు కట్టబడ్డాయంట. అందుకే వారు బహుశ్రమంలో ఉన్నారు. రెండవది ఎలా ఉన్నారు? వాళ్ళు నిరుపేదరికంలో ఉన్నారు. నిరుపేదరికం పిల్లరా, పేదరికం వేరు, నిరుపేదరికం వేరు. పేదరికం అంటే మనకు తెలుసు ఏంటంటే తినటానికి తిన్నుండి, కట్టుకోవటానికి బట్టలుండి, ఉండటానికి ఒక ఇల్లన్నా ఉంటే పేదరికం అంటారు, పూరిల్లైనా. నిరుపేదరికం అంటే తెలుసా? ఏ రోజు పని చేస్తే ఆ రోజే భోజనం, పని చేయకపోతే భోజనం లేదు. బట్టలు ఒకటి ఒంటి మీద, రెండవది గోడ మీద, మూడవది ఇక ఇల్లు అంటారా, ఇక ఛాన్సే లేదు. ఎందుకంటే వారు ఈ ఊరు కొట్టబడితే ఆ ఊరు వెళ్ళిపోవాలి. అక్కడ ఏదో ఒక అరుగు మీద పడుకోవటమో, ఏదో ఒక సత్రంలో తలదాచుకోవటమో ఉండి పని చేసుకుంటా వారు పరిచర్య చేయాలి. ఇది వాళ్ళ స్థితి. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న వారే అనేక మందిని ప్రభువులోకి నడిపించారు, అనేక సంఘాలు పెట్టారంట. అయితే నా ప్రశ్న, ఇంతకీ ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా బహుశ్రమంలో కానీ నిరుపేదరికంలో కానీ ఎవరైనా ఉన్నారా? అసలు నాకు ఇల్లే లేదండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరుండరేమో. నాకు ఇక బట్టల గురించి అడిగితే చెప్పాల్సిన పని లేదులే, ఎందుకంటే బీరువా నిండా బట్టలే కదా. ఏది కట్టుకోవాలో కన్ఫ్యూజన్ మనకి ఆదివారం వస్తే. ఇటువంటి స్థితిలో ఉన్న మనం, అయితే ఒక ప్రశ్న, ఇంతకీ శ్రమలో పేదరికంలో ఉన్న వారే అనేక ప్రభువులోకి నడిపించారని ఉంది. ఇంతకీ ప్రభువుని నమ్ముకున్న నీవు, ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి నోరు తెరిచి ఎప్పుడైనా ఎవరికైనా సువార్త చెప్పావా? నోరు తెరిచి ప్రభు గురించి చెప్పి ఎవరినైనా ప్రభువులోకి నడిపించావా? నీ చుట్టుపక్కల అనేక మంది ఇప్పటికీ ప్రభువుని తెలియని వారు అనేక మంది ఉన్నారు కదా. ఏ రోజైనా నోరు తెరిచి ప్రభు గురించి చెప్పి వారిని సంఘంలోకి నడిపించావా? చెప్పగలవా? ఇదిగో ఈ వ్యక్తి నేను నడిపించిన వ్యక్తి అని చెప్పగలవా? ఇన్ని సంవత్సరాల్లో ఇదిగో నేను ఇంతమందిని ప్రభువులోకి నడిపించానని చెప్పగలవా? పిల్లరా, అందుకే ఒక దాసుడు అంటాడు, నువ్వు నిజంగా రక్షించబడిన అనుభవంలో ఉన్న వ్యక్తివైతే తప్పకుండా సువార్త చెప్పుకొని ఉండలేవంట. ఎందుకంటే అసలు ఈ తెస్సలోనిక వారికి
సువార్త ప్రకటించాలని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? సేవకులు ఉన్నారా? లేరు. మరి ఎవరు చెప్పారు సువార్త ప్రకటించాలని? ఎక్కడి నుంచి వచ్చింది ఆ భారం? ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి భారం. ఎప్పుడైతే మనం మన పాపాలు ఒప్పుకున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు? మీ ఇంట్లోకా, నీ ఒంట్లోకా? చెప్పండి. నీ హృదయంలోకి వచ్చాడు. ఎవరు వచ్చాడు? ఎవరైతే యథార్థంగా హృదయపూర్వకంగా తమ పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డారో వారి హృదయంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఇచ్చే ప్రేరణ ఏంటో తెలుసా? నోరు తెరిచి ప్రకటించటం. ఇది ఎవరు చెప్పాల్సిన పనిలా. సేవకుడు మనల్ని ఇదిగో మీరు పరిచర్య చేయండి అని చెప్పాల్సిన పనిలా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ అయి ఉంటుంది. కాబట్టి తెస్సలోనికా వారు 21 రోజులు వాక్యమైన వారు అనేక సంఘాలు కట్టారంట. అనేక సంఘాలు కట్టారు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటిది మాదిరి కలిగిన సంఘం, రెండవది సువార్తను మ్రోగించే సంఘం, మూడవది 10వ వచనం సగం నుండి చదువుదాం. అనక నుంచి చదువుదాం. కింద నుండి మూడో మాట అనగా మూడవది ఈ సంఘం ఎటువంటి సంఘం అంటే దేవుని కొరకు ఎదురు చూసే సంఘం. ఎటువంటి సంఘం? ప్రభు కొరకు ఎదురు చూసే సంఘం. ఎందుకు? ఎవరు ఎదురు చూడగలరు? చెప్పాలి. ఎవరు ఎదురు చూడగలరు? ఎవరు ఎదురు చూస్తారు? సిద్ధపడిన వారు ఎదురు చూస్తారు. సిద్ధపడిన వాళ్ళు ఎదురు చూడరు. అయితే వీరు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎదురు చూస్తున్నారంటే తప్పకుండా వీళ్ళెవరు? సిద్ధపడిన వారు. ఏ విషయంలో సిద్ధపడ్డారు? ప్రభుతో ఉండటానికి సిద్ధపడ్డారు. అందుకే యెషయా గ్రంథం 40:30 ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన అనే మాట. అది ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు సిద్ధపడతారు. పిల్లరా, వీరు ఎదురు చూశారు కాబట్టి సిద్ధపడ్డారు. ఎలా ఎదురు చూసుంటారో ఇలా అనుకుందాం. నాకు తెలిసి వాళ్ళు ఇలా అనుకున్నారేమో, ప్రతిరోజు పగలు పని చేసుకోవాలి, లేకపోతే తిండుండదు, సాయంత్రం సువార్త చెప్పాలి. వాళ్ళ ఆశ అది. సువార్త చెప్పేటప్పుడు తప్పకుండా శ్రమలు వస్తాయి. ఎంతమంది చేత కొట్టబడ్డారో తెలియదు, ఎంతమంది తిట్టుంటారో తెలియదు, ఎంతమంది దోషంలో మాట్లాడినారో తెలియదు, ఎంతమంది చేత గాయపరచబడ్డారో తెలియదు. అయితే సువార్త కూడికి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళందరూ వారి వారి టెంటుల్లోకి వెళ్ళిపోయి, చెట్ల కిందకి వెళ్ళిపోయి, కుటుంబం అంతా కూర్చొని వాళ్ళ బిడ్డలతో, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి బిడ్డలు ఉంటారు, పసిబిడ్డలు ఉంటారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూర్చొని కుటుంబ ప్రార్థనలో ఇలా అనుకుంటారేమో, వారి కన్నీళ్లు తుడుచుకుంటూ, వారి ఒంటికైన మట్టి తుడుచుకుంటూ, వారి కారుతున్న రక్తాలను తుడుచుకుంటూ ఇలా అనుకుంటా కూర్చుంటారేమో. ఏమనంటే, ఇదిగో ఈరోజంతా ప్రభు కొరకు బ్రతికాం, ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తాడేమో, మనం సిద్ధపరచుకుందాం. ఏవైనా ప్రభువుకు ఆయాస్కరమైన ఏమైనా ఉంటే సరి చేసుకుందాం. ప్రభు ఈ రాత్రి వస్తే మనం ఆయనతో ఉండబోతా ఉన్నాం. అప్పుడు ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ శ్రమలు ఇవేమీ ఉండవు. ప్రభువుతో యుగయుగాలు సదాకాలం ఉండబోతా ఉన్నాం. ఒకవేళ ప్రభు ఈ రాత్రి రాలేదనుకో, మరలా రేపు ప్రభు కొరకు బ్రతుకుదాం అని చెప్పి
వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయే వాళ్ళేమో. పిల్లరా, అలా బ్రతుకుంటారు, అలా సిద్ధపడి ఉంటారు. అందుకే ప్రభు కొరకు ఎదురు చూశారు కాబట్టే భూ సంబంధమైన వాటి విషయంలో ఎన్నడూ వారు ఆశపల్లా, ఏది కోరుకోలా. నాకు అనిపించింది, అరే మేము కావలి నుండి ఒంగోలుకు ట్రాన్స్ఫర్ అయ్యాం. మా భార్య లెక్చరర్ కాబట్టి వచ్చి అన్ని ప్రశ్నలే. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, అన్ని స్కూల్ కాదా ఏంటి, అన్ని చోట్ల చదువు చెప్పరా, చదువు చెప్తారు, అయినా వాటిల్లో ఏది బెస్ట్, ఇది పరిస్థితి. నాకు అనిపించింది దేవుడు డబ్బు ఇస్తే ఎట్నే ఉంటుంది అనిపించింది. మరి వారికి బిడ్డలు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబాలు ఉన్నాయి. అరే మరి మనం ఒక చోట ఉంటులా, ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేవు, బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదువులేంటి, వాళ్ళకంటూ ఇల్లు ఉండాలి. మనం ఎట్టుంటామో తెలుసా, ఒక ఇల్లు కడితే తృప్తి తీరదు, ఎన్ని ఇల్లు ఉండాలి. పాస్టర్ గారికి ప్రార్థనలు మనవలు భలే ఉంటాయి కదా. మరి మీ దగ్గర ఉన్నాయో నాకు తెలియదులే, నేను ఎప్పుడు మీ సంఘం గురించి నేను అన్నతో ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు. మీరు చాలా మంచి వాళ్ళనే అనుకుంటున్నా అన్నను బట్టి. చాలా చోట్ల ఒక ఇల్లు ఉంది, రెండో ఇల్లు గురించి ప్రార్థన చేయండి అండి అంటారు. ఇల్లు ఎంత విచిత్రమో కదా. మళ్ళా పిల్లికి కూడా పిచ్చం పెట్టం, అసలు రూపాయలు కూడా తీయం బయటికి. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారులే సంఘాల్లో. పిల్లరా, వీరు ఎంత ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మాకు ఒక ఇల్లు ఇయ్యి, మా బిడ్డలకి ఆస్తులు ఇవ్వు, బంగారం ఇవ్వు అని ప్రార్థన చేశారా? చేయలా. వారి ఆశ అంతా ఏంటి? ప్రభుతో ఉండాలి, ప్రభుతో ఉండాలి. ఎందుకంటే ప్రభు రాబోతా ఉన్నాడు. ప్రభు వస్తే ఈ భూమి మీద ఉన్నదంతా విడిచిపెట్టాలి. ఇదంతా విడిచిపెట్టేదే కాబట్టి విడిచిపెట్టే దాని గురించి మేమెందుకు ఆశపడాలి అని చెప్పి ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డారంట. పిల్లరా, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. విలియం మెక్డొనాల్డ్ అని ఒక గొప్ప దైవజనుడు, ఆయన మంచి థియాలజియన్, చాలా బుక్స్ రాశాడు. అందులో ఓ పుస్తకం, చిన్న పుస్తకం ఉంటుంది, ఆయన రాసింది ఏంటంటే నీ భవిష్యత్తు గురించి ఆలోచించు అనే పుస్తకం. అది 20 పేజీలే ఉంటుంది. ఒక అన్న నాకు ఇచ్చి, నీకు ధైర్యం ఉంటే చదువు అన్నాడు. నీకు ధైర్యం ఉంటే చదువు అన్నాడు. మార్కాపురం బిఎం జోసెఫ్ అన్న ఉంటాడు. అన్న ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, అన్న చదవటానికి ధైర్యం ఎందుకన్నా పుస్తకం అన్నా. ఒక నవ్వు నవ్వి, చదువు నీకే తెలిసిద్దిలే అన్నాడు. ఇదేంటి అన్న ఎంత మాట అన్నాడని ఇంటికి వెళ్ళిపోయి ఆతృతతో 20 పేజీలు చదివి అన్నకి చదివేశానని చదువుదాం ఎందుకన్నాడు ఈ మాట అని మొదలుపెట్టా. 2 పేజీలు చదివేసరికి గుండె జారిపోయింది, గుండె నీరైపోయింది. ఎందుకంటే అందులో మాట చెప్పిన ముగిస్తా. ఆయన అందులో రాస్తూ మొదటగా అంటాడు, మనందరం అంట ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచి పెట్టాలి కదా. చచ్చిపోతామా లేదా? చచ్చిపోతాం లేదండి, డౌటా? ఏం ఉండం. నువ్వు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా తెలియకుండా వెళ్ళిపోతాం కదా. చుట్టూ తలుపులు వేసుకున్నా లెగిసిపోద్ది ప్రాణం కదా, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఏమో సార్ డౌటే అంటారా? నమ్ముకుంటే ప్రభు దగ్గర ఉంటాం, అంతే కదా. నమ్మకపోతే ఎక్కడుంటాం? మన స్నేహితుడు ఉంటాడు, ఎవడోడు ధనవంతుడు మర్చిపోతే ఎట్లా? వాడి దగ్గర కళ్ళు తెరుస్తాం, నో డౌట్. ఇద్దరు అబ్రహాం దగ్గర ఉంటాం, ధనవంతుడి దగ్గరన్నా ఉంటాం. ఈ 2 ప్లేస్లే, 3వ ప్లేస్ లేదు, నువ్వేం అనుకోవద్దు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంట, ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు మనం భూమి మీద జీవించిన జీవితాన్ని అంతా చూపిస్తూ ఉంటాడంట ప్రభు. మనం బ్రతికిన బ్రతికంతా చూపిస్తూ ఉంటే అక్కడ బ్రతికంతా చూసి మనం సిగ్గుపడతామంట. ఒరే, ఈ ఒక్క విషయంలో నేను నమ్మకంగా ఉంటే ఎంత బాగుండేది, ఈ వ్యక్తితో సమాధాన పడితే ఎంత బాగుండేది, ఈ వ్యక్తితో ఇలా గొడవాడుకుని ఉంటే ఎంత బాగుండేది, ఇక్కడ నేను చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించానే అని ఎక్కడ సిగ్గుపడతామంట? అక్కడికి వెళ్ళి బాధపడతామంట.
అదంతా చూస్తూ ఉంటే అని రాస్తా అంటాడు ఆయన. కిందకు రాంగలోనే వెంటనే కింద మాట ఉంటుంది, అయితే నీకో శుభవార్త అని ఉంటుంది. ఏంటిదబ్బా అనుకుంటాం. నువ్వు ఇంకా చచ్చిపోలేదుగా అంటాడు, నువ్వు బ్రతికే ఉన్నావుగా అంటాడు. అయితే అదేదో ఇప్పటి నుంచే బ్రతకరాదా, ఇప్పుడే సమాధాన పడరాదా, ఇప్పుడే సరి చేసుకోరాదా, ఇప్పటి నుంచైనా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకరాదా, నువ్వు చచ్చిపోలేదుగా అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు చదువుతుంటే అట్టుంది. అన్నీ ఇట్లానే ఉంటాయి. ఆ పుస్తకం అంతా 2 పేజీలు దాటి ముందుకెళ్ళకపోయా పిల్లలు. నిజమే, దేవుడు మనకు సమయం ఇచ్చాడు కదా, సమయం ఇచ్చాడు. నాకు అనిపించింది ఈ సంఘం ఎప్పుడుంది? తెస్సలోనిక సంఘం 1వ శతాబ్దంలో ఉన్న సంఘం కదా. ఇంతకీ ఈ దినాలు ఏ దినాలు? ఏ దినాలు? చివరి దినాలు, అంత్య దినాలు అనే మాట కూడా రాయబడింది బైబిల్లో. అంటే ప్రభువు రాకడా దినాలు. ప్రభువు రాని రోజుల్లోనే వారు అంతగా సిద్ధపడితే, ప్రభువు రాకడ దినాల్లో ఉన్న నువ్వు నేను ఇంకెంతగా సిద్ధపడాలి, ఇంకెంతగా ప్రభు కొరకు బ్రతకాలి, ఇంకెంతగా మనం ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఉందా సిద్ధపాటు? ఉందా బ్రతుకు? పిల్లరా, కనీసం ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనం ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో, ఎలా జీవించావో నాకు తెలియదు, కానీ కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రభువా, ఉన్న కొద్ది కాలమైనా, నాకు తెలిసి మనకు బైబిల్లో 89వ కీర్తనలో ఉంటుంది కదా, ఏమని? మనిషిని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అది కూడా ఆయాసం అని ఉంది. సరే 70 ఏళ్ళు చాలే బ్రతికితే. 70 ఏళ్ళు చూస్తే 70 సంవత్సరాలలో నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉండుంటారు. ఉన్నారా లేదా? 50 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అంటే గడిచిపోయింది ఎక్కువ, బ్రతకాల్సింది తక్కువ. ఇంకా 50 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా బతికేది మహా అయితే 15-20 ఏళ్ళు. ఈ 15-20 ఏళ్ళల్లో సపోజ్ రోజుల్లోకి లెక్కేసి అనుకో, నీకు మహా ఉండేది 6-7 వేల రోజులే, ఎక్కువ రోజులేం లేవు నువ్వు బ్రతకాలంటే. అర్థమవుతుందా? అది కూడా దేవుడు నీ నరాన్ని నొక్కకుండా ఉంటే. అది నరం నొక్కాడా లెగిసిపోతాం, చెప్పలేము. ఎవడి నరం ఎప్పుడు నొక్కుతారో తెలియదు ఆయన కదా. అయితే ఈ ఉన్న కొద్ది కాలమైనా ఓ తీర్మానం తీసుకున్నాం, ప్రభువా నీ కొరకు మంచి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తాను ప్రభువా, నీ కొరకు సువార్త తెలియని వారికి తెలియజెప్తాను ప్రభువా, నీతో ఉండాలి ప్రభువా, నీ కొరకు ఎదురు చూస్తాను ప్రభువా, నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య, నా భర్త అందబడే గుంపులో ఉండాలి ప్రభువా, ఎవరు విడిచిపెట్టకూడదు ప్రభువా అని తీర్మానం తీసుకో. తీర్మానం కొరకు బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించును గాక.